వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పద్దు. ఈ రోజు నా రెసిపీ చికెన్ మామిడికాయ. ఫస్ట్ పై మీద బాండి పెట్టి ఆయిల్ వేసి ఒక పెద్ద ఉల్లిపాయ కోసి పచ్చిమిరకాయలు అన్నీ వేసి యాగనిచ్చాను. అందులో ఉప్పు పసుపు వేసి యాగనిచ్చాను. అది అప్పుడు మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. తర్వాత కడిగిన చికెన్ అందుట్లో వేసి ఒక 2 స్పూన్ల అల్లం, ఒక 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపాను. మూత పెట్టేశాను. ఒక 2 మినిట్స్ తర్వాత తీసి బాగా కలిపాను. ఇప్పుడు వచ్చే చికెన్ అంత టేస్ట్గా ఉండట్లేదు కాబట్టి ఏదైనా కలగలుపు వేసుకోకపోతే బాగోదు. మా గోదావరి జిల్లాలో ఎక్కువ మేము కలగలుపులు వేసుకుంటాం. చుక్కకూర చికెను, గోంగూర చికెను, దోసకాయ చికెను, మామిడికాయ చికెన్ ఇట్లా వండుకుంటాం. కానీ ఇది ట్రై చేసి చూడండి, బాగుంది పులుపులుగా. తర్వాత మామిడికాయలు చెక్కు తీసి ముక్కలు కోసి అందుట్లో వేసాను. వేసి మగ్గాక ఒక గ్లాసున్నర నీళ్ళు పోసాను. మూత పెట్టాను. కాసేపు ఉడకనిచ్చాను. తర్వాత టమాటా పేస్ట్ చేసి టమాటాని వేసాను. వేసి కొద్దిగా మగ్గనిచ్చాను. చికెన్ ఇప్పుడు అసలు ఏమి వచ్చే చికెన్ అస్సలు టేస్ట్ ఉండట్లేదు. ఇక ఏదో కలగలుపు కలుపుతుంది, తినేదట్టు కనపట్లా. తర్వాత 1 స్పూన్ కారం వేసాను. వేసి కొద్దిగా ఉడకనిచ్చాను. తర్వాత మసాలా పొడి వేసి యాగనిచ్చాను. టేస్ట్ చూస్తే కొద్దిగా కారం ఉప్పు తగ్గినట్టు అనిపించింది. అందుకని కారం 1 స్పూన్ వేసాను. తర్వాత మసాలా పొడిని కొద్దిగా వేసాను. తర్వాత కొత్తిమీర కూడా వేసి యాగనిచ్చాను. బాగా కలిపాను. ఆయిల్ బయటకు వచ్చేదాకా కొద్దిగా ఉడకనివ్వాలి. కూర రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నేను మీ పద్దుని.